నమస్కారం, అందరూ బాగుంటారు. చూడండి కూర ఈరోజు చూడండి మటను మునక్కాయలు. ఓకే, మటను మునక్కాయల కూర అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఓకే, స్పెషల్ రాగి సంగటి మటన్ మునక్కాయ అన్నమాట. ఎంత బాగుంటుందంటే ఈ టేస్ట్ ఒకసారి కాంబినేషన్ చూడండి. చేసిన రెసిపీ పెట్టాలనుకున్నా కానీ నాకు ఓపిక ఉండటం లేదండి, అస్సలు రెండు కాలిపోతున్నాయి. ఆహా, నిజంగా ఈ టేస్ట్ ఏమి టేస్ట్ చెప్పలేము అసలు. ఏమి టేస్ట్ చెప్పలేమంటే మటన్ మునక్కాయ కదమ్మా, ఏం టేస్ట్ ఇంకా అంటారేమో. సూపర్గా ఉండదు ఇక, సూపర్గా ఉండదు. గుడ్డుగా సంగట్లకి బాగుంది, సూపర్గా ఉండదు. బాగుంది పులుసు బాగుంటుంది. అబ్బా, పులుసు సూపర్గా ఉంటుంది. చూడు, సూపర్గా ఉండదు పులుసు. అలా ఏంటంటే ఇంకా డోసు అదృష్టం అంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కాంబినేషన్ అయితే మీరు చేసుకొని తిని చూడండి. కాలిపోతున్నాయి అసలు. ఈరోజు నేను కాలిపోతా ఎక్కువ వేసుకోండి, ఇలాగే ఎక్కువ వేసుకోలేదు కూర. భలే ఉండదు ఇక, మటన్ ముక్క కూడా సూపర్గా ఉండదు. ముందు మటన్ బాగా ఉడికించాలి, బాగుండదు. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. దింపేటప్పుడు వేసుకోవాలి కదా, దింపే ముందు ఒక 5 నిమిషాలు ముందు వేసుకుంటే సరే. 5 నిమిషాలు ఉడకదు, 15 నిమిషాల పైన ఉడకాలి. సిమ్లో పెట్టుకోవాలి మునక్కాయలు. అబ్బా, అసలు కాలిపోతా ఉంది మొత్తానికి. సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. అమ్మా, ఇది ఎంత చెప్పినా తక్కువే అయిపోతుంది. నేను చేసిన ప్రాసెస్ అలా చేశాను అనమాట. పెట్టమంటే పెడతాను. బాగా అబ్బో, ఇక సరిపోయిందబ్బా నాకు. ఈరోజు అయితే నేను ఇంకా ఈ కూర తినలేదు, మేకడ పెరుగు తిన్నాను కదా పొద్దున. ఇప్పుడు 3 అయింది టైము, అయినా ఆకలి కాలేదన్నమాట. ఇంకా తినలేను. ఈ కూర అంతా హెవీగా తిన్నాను అనుకో. హెల్త్ కదా చూసుకోవాలి, హెల్త్ కదా మెయిన్. హెల్త్ కోసం కదా మనం అన్నీ తీసుకునేది. కాబట్టి అబ్బబ్బబ్బబ్బా, నేను ఒక 1/2 ముద్దన్న తీసుకోవాలి కదా, హెల్త్ చూసుకోవాలి బాగా. ఒక 1/2 ముద్దన్న తీసుకోవాలి కదా. తినరా? అబ్బా, భలే ఉంది కాబట్టి తిన్నా, లేదంటే తినున్నా అసలే. ఒక విషయం తెలుసా మీకు, రోజుకు ఒక్కసారి తింటా ఉన్నాను కదా. మా చిన్నబ్బాయి అన్ని పూర్తి మార్చేసాడు అనమాట. 3 సార్లు తినాలి కొంచెమైనా కూడా.
అదేమంటే ఒప్పుకోను. వీడియో కాల్ చేసి మరి వాడికి చూపిస్తూ నేను తినేది చూపించాలన్నమాట. లేకుంటే నేను తిన్నాను. ఓకే, నా కడుపు మీకు చెప్పాలని చెప్పాను. చూడండి, వేడి వేడిగా తిని చెమట్లు ఎట్ట కారిపోతున్నాయో. ఓకే, మరి ఈరోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్లో చెప్పండి. నేను తినలేదంట ఎక్కువ, అందుకని తినిపిస్తున్నాడు అనమాట. వాళ్ళ తమ్ముడు ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. మీ తమ్ముడు చెప్పినాడా తిరిపి? మీ తమ్ముడు అమ్మకి తిరిపి, నీడు తప్పి, అన్నం చూసుకో అన్నీ చెప్పినాడు కదా. గట్టిగా చెప్పేవి, గట్టిగా చెప్పేవి. పొట్ట వెళ్ళింది. చాలు. కడుపు నిండింది. కడుపు నిండింది. మునక్కాయ గురించి ఒక సీక్రెట్ చెప్పనా? స్వీట్ మెమరీ ఉంది మునక్కాయ. తెలుసా మీకు? వద్దులే, పడేస్తా. చాలు, కడుపు ఎండుతుంది, పోయింది. నువ్వు అన్నం పెడితే నేను తిన్నా.